శ్రీ వినాయకర్ తునై శ్రీ నాగాలీశ్వరి సమేత శ్రీ రేణుకాంబాల్ దేవస్థానం, గంగనపల్లి రోడ్, కన్నయ్యనాడు కాలనీ, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. హిందూ ధర్మ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ప్రజలలో దేవునిపై నమ్మకం కాలం కాలంగా వస్తూ ఉంది. ఈ నమ్మకంతో ఎన్నో దేవాలయాలు మన దేశంలో కాలం కాలంగా ఉన్నాయి. అందులో ప్రజలు ఎంతో భక్తితో నాగదేవతలను కూడా పూజిస్తున్నారు. నాగదేవతలకు దేవాలయాలు కట్టి పూజిస్తున్నారు. ముఖ్యంగా నాగ చతుర్థి, గరుడ పంచమి, ప్రదోషం వంటి పూజలు చేసి ప్రజలు భక్తితో నమస్కరిస్తున్నారు. గ్రామాలలో గ్రామ దేవతలు ఆలయాలు నిర్మించి గ్రామ ప్రజలు పూజిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు గంగనపల్లి రోడ్, కన్నయ్యనాడు కాలనీలో శ్రీ నాగాలీశ్వరి సమేత శ్రీ రేణుకాంబాల్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రజలు ఎంతో భక్తితో ఉదయం సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఆలయ చరిత్ర 1979 సంవత్సరంలో ప్రస్తుతం ఆలయంగా ఉన్న ఈ స్థలం ఖాళీ ప్రదేశంగా ఉండేది. ఈ ప్రదేశంలో నేల స్థాయిలో ఒక పుట్ట ఉండేది. ఈ స్థలానికి యజమానులు వెంకటేష్, చాముండేశ్వరి దంపతులు. వీరు ఇక్కడ నివసించేందుకు ఇల్లు కట్టారు. కొన్ని రోజుల తర్వాత పుట్ట పెరుగుతూ ఉందని తెలిసింది. కొద్ది రోజుల తర్వాత కుటుంబ కారణాల వల్ల వీరు బయట రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న చాముండేశ్వరి గారికి కలలో నాగరూపంలో వచ్చి, మీ ఇంటిని తెరిచి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజ ప్రారంభించండి అని చెప్పి అదృశ్యమయ్యారు. చాముండేశ్వరి అన్న నేను మరియు నా భర్త వెంటనే బయలుదేరి వచ్చి ఇంటిని తెరిచాము. తెరిచిన వెంటనే ఆ అమ్మవారి 6 అడుగుల పుట్టను చూసాము. ఆ తర్వాత ఈ ఆలయంలో వినాయకుడు, శ్రీ రేణుకాంబాల్, మురుగన్, రాహు, కేతు, వేప చెట్టు, శివలింగం, నందీశ్వరుడు, దిగువ భాగంలో సమయపురత్తు అమ్మన్, పుట్ట ఉన్న చోట శ్రీ నాగాలీశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నాము. ఈ స్థలంలో మరో అద్భుతం ఏమిటంటే 6 అడుగులు పెరిగిన పుట్ట పక్కన ఉన్న చిన్న వేప చెట్టు ఈరోజు చాలా పెద్దగా పెరిగి అమ్మవారిని నీడగా నిలుస్తుంది. ఈ ఆలయం యొక్క మరొక విశేషం ఏమిటంటే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం పొద్దున 9 గంటల నుండి 12 గంటల వరకు గుడి చెప్పబడును. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయానికి కళ్యాణ నాగాలీశ్వరి అనే పేరు కూడా ఉంది. వివాహం కాని భక్తులు ఇక్కడికి వచ్చి మంగళవారం రోజుల్లో రాహుకేతువులకు పాలాభిషేకం చేసి అక్కడి వేప చెట్టుకు పసుపు దారం కట్టి పూజిస్తే ఎన్నో భక్తులకు వివాహం జరిగినది. ఇంకో విశేషం ఏమిటంటే శ్రీ రేణుకాంబాల్ను పూజించే భక్తులకు సంతాన భాగ్యం కూడా లభించింది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం పాలాభిషేకం చేసే భక్తుల కుటుంబాల్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజ జరుగుతుంది. అక్కడికి వచ్చే భక్తుల పేరు మీద కుంకుమార్చన చేయబడుతుంది. చాముండేశ్వరిగా ఉన్న నేను, నా భర్త మరియు మా కుటుంబ సభ్యులు మా ఇంటిని ఈ ఆలయానికి అంకితం చేశాము. ఈ ఆలయాన్ని పెద్ద ఆలయంగా నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. మరొక విషయం చెప్పాలంటే చాముండేశ్వరిగా ఉన్న నా అన్నయ్య వి నరసింహన్ గారు ఈ ఆలయ నిర్మాణానికి పూర్తిగా కృషి చేస్తున్నారు. ఈ ఆలయానికి భక్తుడిగా బాధ్యత తీసుకున్నారు. అన్నా చెల్లెళ్ళమైన మేమిద్దరం ఎంతో భక్తితో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి బాధ్యత తీసుకున్నాము. ఇట్లు గుడి ధర్మకర్త వి చాముండేశ్వరి.